కోటేశ్వర డాక్టర్ కోయి కోటేశ్వరి మహావక్త, మన కాలపు మహావక్త, మన కాలపు మహాకవి గోరటి వెంకన్న గారు అయితే మన కాలపు మహావక్త కోయి కోటేశ్వరరావు గారు. సరే, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేస్తూ అనేక సాహిత్య కార్యక్రమాల్లో తమ గళాన్ని, మరి సాహిత్యం గురించి గొప్ప కవిత్వాన్ని, గొప్ప సాహిత్యాన్ని మరి ఆయన సృష్టిస్తున్నటువంటి డాక్టర్ ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమానికి కార్యశూరులైనటువంటి మరి సారథ్యం వహిస్తున్నటువంటి ముగ్గురు గొప్ప వ్యక్తులు, డాక్టర్ మరి జీవి రత్నాకర్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, ఏటూరు నాగేంద్రరావు గారికి, మరొక అతిథి నీలం నాగేంద్రరావు గారికి, సభలో పాల్గొంటున్నటువంటి అనేక మంది సాహితీవేత్తలకు, బహుమతి గ్రహీతలకు, పెద్దవారందరికీ కూడా నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ ముగ్గురు దళిత కవిత్రయం, వీరి కవిత్వం చదువుతుంటే శరీరం అసలు ఆధీనం తప్పుతుంది, ఉప్పొంగుతుంది. అంత గొప్ప కవులు. మరి ఈ వీరు ఇంత గొప్ప కవిత్వం రాయడానికి ఒక బేస్ ఏంటంటే, ఆ దక్షిణ కోస్తా జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి ముగ్గురు మహాకవులు వీళ్ళిద్దరు. ఇవి సంపన్నమైన జిల్లాలు, విద్యాపరంగా, వ్యవసాయపరంగా, ఆర్థిక పరంగా చాలా సంపన్న జిల్లాలు. విద్యాపరంగా అయితే మరి దాదాపు 150 సంవత్సరాలు 170 సంవత్సరాల క్రితమే మరి గొప్ప కాలేజీలు అక్కడ స్థాపించబడిపోయాయి. మీ అందరికీ తెలుసు, గుంటూరులో ఏసీ కాలేజ్, మరి ఒంగోలులో ఏబిఎన్ కాలేజ్, సిఎస్ శర్మ కాలేజ్, మరి ప్రకాశం జిల్లా విజయవాడ దగ్గర నోబుల్ కాలేజ్ మచిలీపట్నంలో, ఇట్లా దాదాపు 150-170 సంవత్సరాల క్రితం నుంచే ఈ విద్యా రంగం అనేది గొప్పగా అభివృద్ధి చెందింది. అయితే దీంట్లో ఈ పరిస్థితుల్లో ఈ విద్య ఎక్కడైతే సహజంగా ప్రశ్నించడం ఎక్కువ అవుతుంది. ఎక్కడైతే విద్య ఉంటుందో, ఎక్కడైతే మరి వారిలో చైతన్యం ఉంటుందో ప్రశ్నించడం కూడా మొదలవుతుంది. ఆ ప్రశ్నించడం మొదలైన తర్వాత మరి దళితులు లేకపోతే వెనుకబడిన వర్గాలు, భూస్వాములు ప్రశ్నించిన సందర్భాల్లోనే ఈ పెద్ద గొడవలు జరగడం కూడా మీకు అందరికీ తెలుసు. కారంచేడు ప్రకాశం జిల్లాలో ఉంది, నీరుకొండ తర్వాత చుండూరు గుంటూరు జిల్లాలో ఉంది, కంచికచర్ల కోటేసు ఇది కృష్ణా జిల్లాలో ఉంది. ఈ 3 సంఘటనలు కూడా 3 జిల్లాల్లో జరిగిన సంఘటనలు వారిలో అటువంటి ఆ చైతన్యాన్ని తీసుకొచ్చిందేమో, ఈ చదువుకున్నటువంటి ఆ తర్వాత ఆ దళిత పల్లెల్లో మరి చైతన్యాన్ని వారి పుణుకుపుచ్చుకున్నారేమో. అటువంటి ఆ సందర్భంగా మరి రాసినటువంటి కవిత్వం ఒక విస్ఫోటన వాక్యాలుగా మరి మనందరికీ కూడా వారు అందించినటువంటి గొప్ప సందర్భం. దళిత కవిత్వానికి శిఖరాలుగా జాషువా, మరి బోయి భీమన్న, తర్వాత కొలకలు ఆచార్య కొలకలు రినాగ్ గారు, కేజీ సత్యమూర్తి గారు, శివసాగర్ గారు, గోరటి వెంకన్న గారు, ఇటువంటి వారు కవిత్వ శిఖరాలుగా, సాహిత్య శిఖరాలుగా మనకి తెలుగు సాహిత్యంలో కనిపిస్తుంటే, మరి చుట్టూ ఆవరించినటువంటి 3 సముద్రాలు, బంగాళాఖాతం, అరేబియా సముద్రం, మరి ఆ హిందూ మహాసముద్రంగా ఈ ముగ్గురు కవిత్రయాను మరి తెలుగు దళిత సాహిత్యానికి ఒక వెన్నుదన్నుగా, ఒక తాత్విక దృక్పథాన్ని కల్పించినటువంటి మద్దూరి నగేష్ బాబు, కలేకూరి ప్రసాదు, పైడి తీరేష్ బాబు గారని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే దళిత సాహిత్యానికి వీరు ఎంత గొప్ప సేవ చేశారో, మరి ఉద్యమానికి తాత్విక దృక్పథాన్ని, ఒక ఉద్యమ నేపథ్యాన్ని కలిగించారో, వాళ్ళు ఎంత మేలు చేశారో అంత కీడుగోరు చేశారని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకో నేను చెప్తాను. వారు మధ్యలో మనకు లేకుండా పోవడం వల్ల మరి ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో
ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో అణచివేత రోజుల్లో వారు లేకపోవడం వలన మరి ఆ వ్యాక్యూమ్ని మరి ఎవరు పూరించగలరని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఎవరు పూరించగలరు? వారు లేనటువంటి ఆ స్పేస్ని ఎవరు పూరించగలరు? ఎవరి వల్ల సాధ్యము? ఎన్ని వందల వేల మంది కవులను వాళ్ళు సృష్టించగలిగిన వాళ్ళు, వాళ్ళకున్నటువంటి సామర్థ్యం అటువంటిది. మరి అటువంటి వాళ్ళు మధ్యలో 50 ఏళ్ళకే చనిపోతే 80, 85, 80, 90 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు మధ్యలో వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోతే మరి ఈ దళిత సాహిత్యానికి లేక దళితులకు మరి ఎవరు మేలు చేకూరుస్తారు, ఎవరు అండగా ఉంటారని మిమ్మల్ని అడుగుతున్నా. చాలా 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 బాధాకరమైన విషయం. తలుచుకుంటేనే గుండెల్లో అయ్యో వాళ్ళు ఉండుంటే అసలు ఈరోజు తెలుగు సాహిత్య పరిస్థితి ఎలా ఉండేది, వారు ఏ స్థాయిలో ఉండేవాళ్ళు అని ఒక మానసికమైనటువంటి వేదన పిండేస్తూ ఉంటుంది గుండెని. ఒక్కొక్కసారి నేను రత్నాకర్ గారు రెగ్యులర్గా మాట్లాడుకుంటాం ఇదే విషయాల్లో. నా సోదరుడు రత్నాకర్ గొప్ప అనువాదకులు, గొప్ప దళిత తాత్వికత దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడ పీజీ చేసే దగ్గర నుంచి కూడా అంబేద్కర్ అసోసియేషన్ అని సెంట్రల్ యూనివర్సిటీలోనే ఒక సంచలనం సృష్టించినటువంటి రత్నాకర్, మరి కోయికోటేశ్వరరావు గారు, దార్ల వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ మంచి మంచి టీం, అద్భుతమైన టీం. ఈ వీళ్ళల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళకు వ్యక్తిగతంగా జరుగుతున్న నష్టం ఉన్నా కానీ సత్యాన్ని సత్యంగా మరి చూపించిన గొప్ప వ్యక్తులు. అంటే మన కోటేశ్వరరావు గారు చెప్పారు, ఇందాక ఎల్లన్న గారు కూడా చెప్పారు, వర్గీకరణ ఉద్యమంలో వాళ్ళు నష్టపోతారని తెలిసినా కానీ వర్గీకరణ ఉద్యమాన్ని వాళ్ళు సపోర్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు నష్టపోతున్నారు అని తెలిసినా కానీ అన్ని విధాలుగా తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేశారు. ఎందుకంటే మరి మానవత్వం అనేది వాళ్ళల్లో ఉంది కాబట్టి, మానవత్వం అనేది అన్ని విజయాల కన్నా గొప్పది విజయం కాబట్టి వాళ్ళు ఆ ఉద్యమాలను సమర్థించే పరిస్థితి వచ్చింది. మరి అంతకన్నా గొప్ప మానవత్వం, అంత విశ్వమానవ ఇదనేది వాళ్ళల్లో కలిగిందంటే వాళ్ళకన్నా గొప్ప కవులు ఎవరు ఉంటారంటున్నాను. ఇటువంటి గొప్ప మరి సాహిత్య సభలో మరి శ్రీనివాస్ గౌడ్ గారు మార్జినోల్ అనే గొప్ప కథల పుస్తకం తీసుకొచ్చారు. చాలా అన్నీ కూడా దళిత నేపథ్యం ఉన్నటువంటి కథలే. ఎందుకంటే ఆయన చీరాల్లో మరి ఒక దళిత వాతావరణంలో చుట్టుపక్కల పెరిగిన పరిస్థితుల్లో ఆ కథలన్నిటి కూడా ఎంతో అద్భుతంగా రాశారు శ్రీనివాస్ గౌడ్ గారు. మరి ఈరోజు ఒక నిర్వాహకులుగా ఈ కార్యక్రమంలో బహుమతి ప్రదాతగా ఉన్నటువంటి వ్యక్తి. ఏటూరు నాగేంద్రరావు గారు కూడా గొప్ప కవిత్వం రాశారు. కలల కార్ఖానా అని ఆయన కవిత్వానికి, ఆయన కవితా సంపుటి, దానికి ఒక సమీక్ష కూడా నేను రాయటం నాకు చాలా సంతోషం కలిగించింది. చాలా గొప్ప కవిత్వం ఆయనది. ఇటువంటి మరి కార్యక్రమంలో మరి నాకు కూడా ఈ అవకాశం కలిగించినందుకు, మరి టైం లేదు, ఈ చాలా పెద్ద కార్యక్రమం ఇది, మ్యారథాన్ సెషన్. ఇటువంటి సెషన్లో మరి నాకు కూడా అవకాశం కలిగించి నన్ను ఒక అతిథిగా ఆహ్వానించినటువంటి మిత్రులు రత్నాకర్ గారు, గౌడ్ గారు, ఏటూరు నాగేంద్రరావు గారు, ముఖ్యంగా సభాధ్యక్షులు బిక్కి కృష్ణ గారికి, కళారత్న బిక్కి కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా మన రేణు రత్నాకర్ అనుకున్నది ఏంటంటే ఒక 6 నెలల క్రితం విమల సాహితీ ఆధ్వర్యంలోనే ఈ సభ పెడదామన్నా అన్నాడు. తప్పనిసరిగా బ్రదర్, అంతకన్నా ఈ ముగ్గురిని స్మరించుకోవడం, ఈ ముగ్గురి గురించి చర్చించుకోవడం అంటే ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది, తప్పనిసరిగా పెడదామని చెప్పాను.